హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 13. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే నథింగ్ బ్రాండ్ నుండి. సో ఈ బ్రాండ్ గురించి అందరికి తెలిసిందే, చాలా రోజుల నుండి చాలా న్యూస్ అయితే వింటున్నాం మనము. ఇప్పుడు చూసుకుంటే ఈ బ్రాండ్ మన ఇండియాలోనైతే ఎంటర్ అయిపోయింది. సామ్సంగ్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ శర్మ ఉన్నారు కదా, సో అతన్ని ఇండియన్ లీడ్ లాగానైతే అపాయింట్ అయితే చేశారు. అంటే ఇప్పుడు నథింగ్ బ్రాండ్ మన ఇండియాలో ఉంటుంది కదా, ఆపరేషన్స్ అంతా కూడా సో మనోజ్ శర్మ గారే చూసుకుంటారు. అండ్ వీళ్ళు ఇంకొక బ్రాండ్తో కూడా కొలాబరేట్ అయ్యారు, టీనేజ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి. సో ఇది మ్యూజిక్ డివైజెస్ని అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంటారు వీళ్ళు. సో టీనేజ్ ఇంజనీరింగ్ CEO ఉంటారు కదా, ఇప్పుడు ఈ నథింగ్ బ్రాండ్ డిజైన్ టీమ్ లీడ్ అయితే అయ్యారు. సో వీళ్ళైతే చాలా ఇంప్లిమెంటేషన్స్ అయితే చేస్తున్నారు. తొందరలోనే మనం మన ఇండియాలో నథింగ్ బ్రాండ్ నుండి సో చాలా ప్రోడక్ట్స్ అయితే చూస్తాము సో కమింగ్ మంత్స్లో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే OnePlus నుండి OnePlus 9 సిరీస్ తొందరలోనే రాబోతుంది, అందరికి తెలిసిందే. సో ఈ సిరీస్లో ఒక లైట్ వర్షన్ ఉంటుందని చెప్పేసి మనకు న్యూస్ అయితే ఉంది. చాలా మంది 9 లైట్ అన్నారు అండ్ కొంతమంది అయితే 9E అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ లైట్ వర్షన్ ఏదైతే ఉందో OnePlus 9R నేమ్తో వస్తున్నట్టయితే మనకు న్యూస్ అయితే ఉంది. సో కొంచెం ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. మనకు 9 Proతో కంపేర్ చేస్తే ఈ 9 లైట్ వర్షన్ అనేది మనకు కొంచెం తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే Redmi Note 10 సంబంధించి Note 10 సిరీస్ March 4th లాంచ్ అవుతున్నాయి, అందరికీ తెలిసిందే. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ Note 10 సిరీస్ కోసము. ఇప్పుడు చూసుకుంటే Redmi Note 10 హ్యాండ్స్ ఆన్ వీడియోని అయితే లీక్ అయింది. ఇక్కడ మనకు ఫోన్ క్లియర్గా కనపడుతుంది, ఫోన్ ఫిజికల్ ఓరియో అంతా కూడా. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు మంచి డిజైన్ అయితే ఉంది, సింపుల్ డిజైన్ ఉంది, గ్లాసీ ఫినిష్ తోని. రెక్టాంగులర్ కెమెరా సెటప్ ఉంది, 4 కెమెరాస్ కనబడుతున్నాయి మనకు. టాప్ లో చూసుకుంటే స్పీకర్ ఐఆర్ బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ టైప్ సి మైక్ 3.5mm జాక్ ఉంది. అండ్ టాప్ అండ్ బాటమ్ లో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు స్టీరియో స్పీకర్స్ వస్తున్నట్టయితే తెలుస్తుంది, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు సెంటర్ పంచోల్ కెమెరా అయితే ఉంది, బెజల్స్ కూడా తిన్గానే ఉన్నాయి. సో లోపల UI అంతా కూడా చూపించారు ఇక్కడ. మనకి ఇది MI UI 12.0.1తో వస్తుంది, Android 11తో వస్తుంది. సో హ్యాండ్స్ ఆన్ వీడియో చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు ఫోన్ అయితే. March 4th ఈ ఫోన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు Huawei Mate X2. సో ఈ ఫోన్కి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియోని అయితే మనకు ఇక్కడ చూడొచ్చు. మీరు చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఫోన్. మనకు ఫ్రంట్ ఒక డిస్ప్లే ఉంటుంది, ఫ్రంట్ డిస్ప్లేతో మనం నార్మల్ ఫోన్లా యూజ్ చేయవచ్చు. మనం అన్ఫోల్డ్ చేస్తే ఫోన్ సైజ్ అనేది మనకు పెద్దగా అవుతుంది. అండ్ మనకు స్లిమ్గా ఉంది ఫోన్ కూడా చూడడానికి. ఫోల్డబుల్ ఫోనే బట్ చూడడానికి మాత్రం చాలా స్లిమ్ ఉంది, ఫార్మ్ ఫ్యాక్టర్ బాగుందని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని మల్టీ టాస్కింగ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నైతే వీళ్ళు వీడియోని అయితే షూట్ చేశారు. సో ఫోన్ మాత్రం చూడడానికి ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. బట్ ఇది చైనాలోనే ఉంది, మన ఇండియాలోనైతే ఫోన్ రాలేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే PUBG నుండి PUBG న్యూ స్టేట్ అని ఒక కొత్త గేమ్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇది మనకు ప్లే స్టోర్లో అండ్ ఇంకా యాప్ స్టోర్లో అయితే ప్రీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది మన ఇండియాలోనైతే లేదు, ఓన్లీ బయట కంట్రీస్లోనే ఉంది. ఎందుకంటే మన ఇండియాలో బ్యాన్ నడుస్తుంది కదా, అందుకే ఇది మన ఇండియాలోనైతే లేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి. సో రియల్మీ CEO మాధవ్ షేత్ అయితే ఈరోజు ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్లో 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా అన్వీలింగ్ టుమారో అని కూడా ఉంది ఆ ట్వీట్లో. రియల్మీ 8 సిరీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 8 సిరీస్లో ఒక ఫోన్ని మనం 108 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రేపైతే అన్వీల్ చేస్తా అన్నారు. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మనకు రేపు తెలుస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే Redmi K40కి సంబంధించి Redmi K40 అయితే ఈరోజు చైనాలో అయితే లాంచ్ అవుతుంది. మనకు ఈవినింగ్ 5 PM లాంచ్ ఈవెంట్ అయితే ఉంది చైనాలో. సో అక్కడ లాంచ్ అయినాక ఈ ఫోన్ గ్లోబల్గా పోకో బ్రాండింగ్లో వస్తున్నట్టు మనకు న్యూస్ అయితే ఉంది. సో మనకు కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ కూడా ఉన్నాయి. సో మన ఇండియాలో పోకో F2 నేమ్తో రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూడాలి వీళ్ళు ఏం చేస్తారో. పోకో F1 మంచి సక్సెస్ అయితే అయింది, దాని తర్వాత పోకో F సిరీస్ గురించి అయితే మాటలు అయితే ఏమీ రాలేదు. బట్ ఈ ఫోన్ని పోకో F2 బ్రాండింగ్లో లాంచ్ చేయడానికి మన ఇండియాలో మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బౌన్స్ నుండి. బౌన్స్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ అయిపోతున్నారు, బౌన్స్ అని చెప్పేసి. సో వీళ్ళ ఓన్ బ్రాండింగ్లో సో వీళ్ళే దీన్ని అసెంబుల్ చేసి అయితే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది డిజైనింగ్ చూసుకుంటే మాత్రం మనకు ఒక స్కూటర్లా ఉంది, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది. అండ్ స్పేసింగ్ కూడా బాగానే ఉంది, ఒక 2 హెల్మెట్స్కి అయితే స్పేస్ అయితే ఉంది. ప్రైజింగ్ చూసుకుంటే 55,000 రూపీస్ వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది మనకు బ్యాటరీ మీద రన్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అయితే చేసుకోవాలి దీన్ని. సో
ఛార్జింగ్ చేసి ఈ స్కూటీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో తొందరలోనే ఇదైతే మనకు లాంచ్ అవబోతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రోజు ఉన్న న్యూస్ అయితే ఇది. ఇక మనం డీల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డీల్ చూసుకున్నట్లయితే బోట్ స్టోన్ బ్లూటూత్ స్పీకర్ 18 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. ప్రైస్ ఎప్పుడైతే మనకు 3500 అయితే ఉంటుంది, బట్ ప్రెసెంట్ ఆఫర్ లేదు, మనకు 3000 వస్తుంది 500 డిస్కౌంట్ లో. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫిలా షూస్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఉంది, ఎప్పుడు కూడా 1000 రూపీస్ వరకు అయితే ఉంటాయి, బట్ 500 రేంజ్ లోనైతే వస్తున్నాయి ఈ స్నీకర్స్. సో మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, నేను కూడా పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. సో వీటిని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు పీజన్ ఎలక్ట్రిక్ కెటిల్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఉంది, ఎప్పుడు కూడా మనకు 650-700 అయితే ఉంటుంది, ఇప్పుడు 585 రూపీస్లో వస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే సిస్కా ట్రిమ్మర్, ఇది ఎప్పుడు మనకు 900 రేంజ్లోనే అయితే ఉంటుంది, 680లోనే వస్తుంది. సో నేను యూజ్ చేసే ట్రిమ్మర్ కూడా ఇదే. అండ్ ఇంకొకటి ఈ ఎంఎస్ ఫిట్ వాచ్ అయితే ఆఫర్ అయితే అయిపోయింది, మార్నింగ్ ఉండే. ఈ ప్రైస్ చూసుకుంటే 6000లోనే ఏమో ఉండే, ఇప్పుడు కూడా ఇది మనకు 10,000 ఎబో ఉంటుంది, బట్ మార్నింగ్ 6000లోనే అయితే ఉండే. ఆల్రెడీ నేను మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, చాలా మంది పర్చేస్ కూడా చేశారు. సో కొన్ని డీల్స్ మనకి ఎక్కువ టైం వరకు అయితే ఉండవు, తొందరగా అయిపోతూ ఉంటాయి. సో కొన్ని డీల్స్ అయితే 5 మినిట్స్లో అయిపోతాయి, 2 మినిట్స్లో అయిపోతాయి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా. సో డిమాండ్ బట్టి డీల్స్ అయితే అయిపోతుంటాయి. సో ఇలాంటి డీల్స్ మీరు ఎక్స్క్లూజివ్ మిస్ అవ్వద్దు అనుకుంటే టెలిగ్రామ్లో మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను. లేకపోతే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సర్చ్ చేసిన వస్తుంది, అక్కడ నుండి కూడా మీరు మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి అమేజింగ్ డీల్స్ అయితే మిస్ అవ్వకుండా డైలీ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. జై హింద్.